సామ్యవద్దేవి కాపాడేవాడు ఎవరు? కానీ నేను చెప్తా ఉన్నాను ఈ రాత్రి, ఈ గ్రామంలో ప్రకటిస్తా ఉన్నాను ఈ రాత్రి, ఒకవేళ దేవుడు నీ తోడుంటే 10 కోట్ల మంది వచ్చినా నిన్నెవడు ఏం చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. 10 కోట్ల మంది వచ్చినా యేసు ప్రభువు నీ తోడుంటే ఆ 10 కోట్ల మంది కూడా నిన్నెవ్వరు ఏమి చేయలేరు. హల్లెలూయా. అలాంటి దేవుని రాత్రి కావాలని ప్రకటిస్తా ఉన్నాం. యేసు ప్రభువు అంటే ఎరుకులకు సంబంధించిన దేవుడని, కొంతమంది ప్రదేశానికి సంబంధించిన దేవుడని, కొంతమంది ఏమో వెళ్ళి మతానికి సంబంధించిన దేవుడని అడుగుకుంటా ఉన్నారు. కానీ నేను చెప్తా ఉన్నాను తెలుసా, ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయనని పాప నుంచి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. అయ్యా నీకు ఎవరు తోడున్నాయో నువ్వు ఈ శ్లోకంలో సంతోషించలేవు కాబట్టి దేవుడే నీకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి అయినా తిరిగి వచ్చి 2015 సంవత్సరాల క్రితం బెత్లెహేము గ్రామంలో నీ కోసం నా కోసం మా అందరి కోసం ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఈ రోజు వారు అనేక హృదయాల్లో జన్మిస్తూనే ఉన్నాడు. రేపు కూడా ఇంకా యుగాలు కూడా అనేక మంది హృదయాల్లో ఆయన జన్మిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సమాజానికి అందవలసిన సువార్త, సమాజానికి అందవలసిన సువార్త. హల్లెలూయా. ప్రపంచానికి తెలియజేసే ప్రభు ఎవరో, సరిగా తెలియజేసే ప్రభు ఎవరో, ఆయన ఏం చేస్తాడో తెలియాలి ప్రజలకు. పాపం నుంచి విడిపించే దేవుడు యేసు ప్రభు, పరలోకం నుంచే దేవుడు యేసు ప్రభు, మనకు తోడుగా ఉండే దేవుడు యేసు ప్రభు, మనకు రక్షకుడిగా ఉండే దేవుడు యేసు ప్రభు అని ప్రపంచానికి తెలవాలి. 10 లక్షల మంది మనకు తోడుగా ఉన్నా అది యేసు ప్రభు తోడుగా ఉండేదానికి సాటి రానున్న విషయం ప్రజలకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. తెలియాలంటే చేయాలి. ఇప్పుడు మన వంతు వచ్చింది. క్రిస్మస్ పండుగ చేసుకుంటే తెలిసిపోతుందా? హల్లెలూయా. క్రిస్మస్ పండుగ చేసుకుంటే తెలుస్తున్న అందరికి ఈ వార్త. చికెన్ మటన్ వండేసుకుని తినేసి హల్లెలూయా. ఈరోజు నేను కూడా స్వార్థపూర్తంగా ఏం చేసినంటే, నిన్నటి వరకు నాన్ స్టాప్ అండి, డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కాలేదు. అనేక మీటింగ్లకు వెళ్ళాను, అనేక ప్రదేశాలకు వెళ్ళి ఆ దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. ఈ రోజు ఏమనుకున్నానంటే, సరదాగా పిల్లలతో గడుపుదాము, నేను కూడా చికెన్ మటన్ తెచ్చుకుని తిని ఇంట్లోనే ఉందాము అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పెళ్ళేది అనుకుంటున్నాను. మీరు నిజం చెప్పాలి, అబద్ధాలు పడలేదు. మీ యొక్క అనుకుంటానమ్మా, పిల్లలు అనుకుంటానా? అనుకుంటలేదు. కానీ నాకు పెళ్లి అయింది, నాకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు, పెద్ద అమ్మాయి 11 సంవత్సరాలు, చిన్న అమ్మాయి 8 సంవత్సరాలు, అబ్బాయి వచ్చేసి 6 సంవత్సరాలు. పెద్ద అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది, చిన్న అమ్మాయి 2nd క్లాస్ చదువుతా ఉంది, బాబు ఏమో యూకేజీ చదువుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయన ఉచిత కుటుంబాన్ని నాకు కలిగింది తప్ప నా మంచి కాదు, నా నీతి కాదు, నా ఖ్యాతి కాదు, ఏది కాదు. ఏంటి నేను అప్రాలు. కానీ దేవుడి కృప